ఆరాధ్య 21వ భాగం. వెంటనే వెళ్ళకపోతే భర్త ఊరుకోడు. కొడుకును వదిలి వెళ్ళాలని లేదు. ఏం చేయాలో తోచడం లేదు. హేమంత్ కాల్ చేశాడు. శార్వాణి కొడుకు కాల్ని ఆత్రంగా లిఫ్ట్ చేసి, నానా హేమంత్, మీ నాన్న అనంతపూర్ అర్జెంటుగా రమ్మంటున్నాడురా, నేను వెళ్తున్నాను అంది. అదేంటమ్మా, ఉంటానన్నావుగా? అంతలోపలే నాన్నకేం అవసరం వచ్చింది? ఆయన ఇప్పుడు రావటం లేదా? ఆయన అలా వచ్చే రకం కాదురా, నేను వెళ్లాల్సిందే అంది. వెళ్ళకపోతే ఏం? గొడవ చేస్తారు. చేస్తే ఏం? నీకు తెలియదు హేమంత్, మా ఇద్దరి మధ్యన గొడవ ఏ స్థాయికి వెళ్తుందో. తెలిస్తే నువ్వు బాధపడతావు. నీకు మా మీద ఉండే గౌరవం పోతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే నేను మీ నాన్న చెప్పినట్లు విని అనంతపురం వెళ్తాను అంది. ఏంటమ్మా ఇది? అంత అయోమయంగా ఉంది అన్నాడు హేమంత్. నువ్వేం ఆలోచించుకు హేమంత్, వెళ్ళి ఆరాధ్యం తీసుకొచ్చుకో. నచ్చలేదనో కష్టమనో నీతో మాట్లాడలేదనో ఈ కోపాన్ని ఇలాగే కొనసాగించితే నువ్వు చాలా కోల్పోతావు. నీకు నువ్వు సమాధానం చెప్పుకోలేని సందర్భాలను కొని తెచ్చుకుంటావు. అది చాలా దురదృష్టం. నాకు తెలిసి చాలామంది దంపతులు తాము కలిసి ఉండాలనే కోరిక లేకపోయినా కలిసి ఉంటున్నారు. వాళ్ళది కేవలం సామాజిక సాంప్రదాయం. కానీ నీది అలా కాదు. ఆరాధ్య పట్ల నీకు ప్రేమ ఉంది. ఆ ప్రేమను మర్చిపోయి చిన్న చిన్న విషయాలకు ఆవేశపడుతున్నావు. ఇలా అయితే పడిపోతావు హేమంత్. ప్రశాంతంగా ఆలోచించు. నిలబడాల్సిన టైంలో గట్టిగా నిలబడు. లేకుంటే ప్రతిదానికి పడిపోతూనే ఉంటావు అంది బాధగా. అమ్మా, నువ్వు బాధపడి నన్ను భయపెట్టకు. ఆడపిల్ల ఆరాధ్యకే అంత ఉంటే నాకెంత ఉండాలి? అది అర్థం చేసుకోవే. ఏది అర్థం చేసుకోకుండానే నేనింత జీవితాన్ని దాటుకుంటూ వచ్చానే హేమంత్. పెద్దదాన్ని, నీ తల్లిని. నీకు ఏది చెప్పినా అనుభవంతోనే చెప్తాను. నువ్వు తండ్రి కావడంలో ఉండే ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? దాని ముందు ప్రపంచంలో ఉండే ఏ ఆనందం పనికొస్తుంది? ఆరాధ్య నీ ఇంట్లో లేకుండా నీ పాటికి నువ్వు, తన పాటికి తను ఉంటే ఆనందం నీకు దొరుకుతుందా? ఆఫ్టర్ ఆల్ ఆరాధ్య అని నువ్వు అనుకుంటే నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటికి నువ్వు దూరం కావడం తప్ప ఇంకేం ఉండదు, ఇంకేం మిగలదు అంది శార్వాణి. శపిస్తున్నట్లు ఏంటమ్మా మాటలు? ఆరాధ్య జీవితమా? తను లేకుంటే నాకు జీవితమే లేదా? ఎలా ఉంటుందిరా? ఏ మగవాడికైనా ఆలంబన స్త్రీనే. స్త్రీది భూతత్వం. అంటే ఆమె భూమి. మగవాడిని వేళ్ళునుకునేలా చేస్తుంది. ఆమె తోడు లేకుంటే మగవాడికి కాళ్ల కింద భూమి ఉండదు, వేళ్ళు ఉండవు. ఊరికే అలా గాల్లో వేలాడుతుండాల్సిందే. అలాగే ఉంటారా? నీకే కాదు, ఎంత గొప్ప మగవాడికైనా స్త్రీ తోడు అవసరం. ఆ తోడు లేకుంటే దేశదిమ్మరైపోతాడు అంది. అమ్మా అంటూ తనలో తాను గొనుక్కున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక. నువ్విలా ఉంటే ఎప్పటికైనా ప్రవాహంలో తేలుతూ మునుగుతూ కొట్టుకుపోయే గడ్డిపోచలా అయిపోతావు. కానీ నువ్విలా ఉండొద్దు. ఈ జీవితం నీకొద్దు. ఈ క్షణం నుండి నీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలి. అదే నా కోరిక. అమ్మా, నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అయినా వెళ్తానంటున్నావు. మళ్ళీ ఎప్పుడొస్తావు? వస్తాన్రా. నాన్న ఉన్నాడుగా. ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవడంలోనే నాకు సౌకర్యం ఉంది. 10 రోజులు లీవ్ తీసుకునే వెళ్తాను అంది. సరే అమ్మా, నేను వచ్చి ట్రైన్ ఎక్కిస్తాను. అలాగే హేమంత్ అంది శార్వాణి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లుతుంటే వాటిని ఆపుకోలేకపోయింది. కాల్ కట్ చేసింది. ఆ రాత్రికి ఆరాధ్య వంట చేస్తే వాత్సల్య, సరియు, ఆరాధ్య కలిసి తిన్నారు. సరియు క్లయింట్ మీటింగ్ ఉందని లేట్గా రావడం వల్ల తినగానే పడుకుని నిద్రపోయింది. ఆరాధ్యకు నిద్ర రావడం లేదు. సరియు చెయ్యి ఆరాధ్యను చుట్టుకుని ఉండడం వల్ల కదిలితే సరియు నిద్ర లేస్తుందని అలాగే కదలకుండా పడుకుంది ఆరాధ్య. ఆరాధ్యకు ఊరి నుండి వచ్చే ముందు రోజు తల్లి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. మమ్మీ, ఈ గోల్డ్ మీ దగ్గరే ఉంచుకుని నాకు డబ్బులు ఇవ్వండి. తీసుకెళ్లి హేమంత్కి ఇస్తాను. లేకుంటే అతను ఊరుకోడు అంది. ఊరుకోక ఏం చేస్తాడు? ఎందుకంత భయపడతావు? నువ్వు అలాగే అంటావు. అక్కడికి వెళ్ళాక నేను కదా బాధపడేది. అతను నన్నెంత చీప్గా చూస్తాడో నీకేం తెలుసు? అతని దగ్గర అంత చులకనే బ్రతికే కన్నా చావడం మేలు. ఈ బ్రతుకు నాకొద్దు అంది ఆరాధ్య సీరియస్గా. నువ్వు చస్తే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు. నువ్వెందుకు చావడం? అంత మంచి ఉద్యోగాన్ని, అంత పెద్ద జీతాన్ని వదులుకుని చేస్తావా? నువ్వు మరీ పిచ్చిదానిలా ఉన్నావే. మరి నేను ఎక్కడుండి బ్రతకాలి? ఎక్కడుండైనా బ్రతకొచ్చు. నీకేం తక్కువ? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, పెద్ద జీతం వస్తుంది. బ్రతుకు గురించి ఆలోచించాల్సిన కర్మేంటి? తల్లి అలా అనడం వల్లనే చావుని వాయిదా వేసుకుని ధైర్యంగా హైదరాబాద్ వచ్చింది. వాత్సల్య దగ్గర ఉంటానని చెప్పినప్పుడు అలాగే ఉండు అని సపోర్ట్ చేసింది కూడా తల్లినే. కానీ వాత్సల్య కన్నా సరియునే తనకి బాగా దగ్గరైంది. నిద్రలో కలవరిస్తున్నప్పుడు తను దగ్గరగా తీసుకుని పడుకునేది కూడా సరియునే. అందుకే సరియు అంటే తనకి తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. కానీ ఈరోజు శార్వాణి ఆంటీ తనను దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడినందువల్లనో ఏమో ఆరాధ్యకు హేమంత్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్తే డబ్బుతోనే వెళ్ళాలి. లేకుంటే అతను చూస్తున్నంతసేపు ఆత్మాభిమానం చంపుకుంటూ ఉండాల్సి వస్తుంది. అందుకే నెమ్మదిగా సరియు చేతిని తొలగించి పక్కనే ఉన్న మొబైల్ అందుకుని తల్లికి కాల్ చేసింది. రమాదేవి ఆరాధ్య కాల్ని లిఫ్ట్ చేసింది. హలో మమ్మీ, బాగున్నావా అడిగింది ఆరాధ్య. ఈ టైంలో ఎందుకు చేశావే? నిద్ర పట్టడం లేదా? లేదమ్మా. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటే, ఏం కావాలి నీకు? నెల నెల నేను పంపే డబ్బులతో చిట్టి వేస్తున్నావు కదా, అది పాడి వెంటనే నాకు డబ్బులు పంపు.
రమాదేవి గుండె దడదల్లాడింది. ఇప్పుడెందుకే ఆ డబ్బులు? అంత అవసరం ఏమొచ్చింది అంటూ పడుకున్నదల్లా లేచి కూర్చుని అడిగింది. నాకు కావాలని చెప్తున్నాను కదా. ఆరాధ్య చాలా ప్రశాంతంగా అంది. ఎందుకే అంత విసుక్కుంటావు? కసురుకుంది రమాదేవి. నేను విసుక్కుంటున్నానా? లేదు మమ్మీ, చాలా కూల్గా ఉన్నాను. వాడేమైనా కనిపించాడా? ఇవాళ నా దగ్గరికి వచ్చి నన్ను రమ్మని పిలిచారు. అనుకున్నా. వెళ్తున్నావా? వెళ్ళాలనే ఉంది. డబ్బులు కావాలిగా. వాడికెందుకే డబ్బులిచ్చేది? వాడి దగ్గర లేకుండా ఉన్నాయా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా 3 లక్షలంటే ఒక్క నెలలో రావుగా మమ్మీ. ఆ నెలలో ఎన్ని ఖర్చులుంటాయి? నా వల్ల అతని డబ్బులన్నీ బ్లాక్ అయిపోయాయి. అందుకే పెళ్ళయ్యాక నేను ఏమడిగినా కొనివ్వలేకపోయారు. దానివల్లనే మా ఇద్దరి మధ్యన గొడవలు వచ్చాయి. ఇదంతా విని ఆయన ఏది చేసినా నా మీద ప్రేమతోనే చేశాడని వాత్సల్య కూడా అంది. అదెవరే అనడానికి? దానికేం తెలుసని? ఇవాళ వచ్చి వాడేదో నూరిపోసి నిన్ను మార్చేసినట్టున్నాడు. నీ జీతం వాడి జీతం వాడొక్కడే తీసుకోవాలని ఆశపడుతున్నాడు. వాడి ఆశలేం తీరవని చెప్పు. ఆ చిట్టి ఇప్పుడే పాడను. మధ్యలో పాడితే మనకే లాస్. ఆ డబ్బులు అలా ఉండని. ఫ్యూచర్లో సునీల్కి ఉపయోగపడతాయి. ఇప్పుడు నాకొద్దా? నీకెందుకే? హాయిగా ఉద్యోగం చేసుకుంటూ రుచిగా అంత వండుకుని తినక. నువ్వు నా మాట విని ఈసారి వాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒకటే అను. హట్టయి ఇప్పుడప్పుడే నీ దగ్గరికి రాడు. డబ్బులు అడగడు. ఇలాగే ఎవరి పాటికి వాళ్ళుండొచ్చు. పోయేదేం లేదు. డబ్బులంటావా? ఎప్పుడో ఇద్దాంలే. తొందరేముంది? తొందరంటే నాకు ఈ మంత్ డేట్ రాలేదు మమ్మీ. అదిరిపడింది రమాదేవి. ఇదెక్కడ గోలే? ఇదేం పీడే? అంది. ఆరాధ్య మాట్లాడలేదు. గొంతు తగ్గించి, అయినా ఇప్పటి వాళ్ళు పిల్లలు వద్దనుకుని కొంతకాలం ఆగుతారట కదా. మీరు అలాంటి ఆలోచనలేం చేయలేదా? అడిగింది రమాదేవి. ఆయనకు పిల్లలంటే ఇష్టంలాగుంది. అలాంటి ఆలోచనలే చేయలేదు టకీమని చెప్పింది ఆరాధ్య. ఇన్ని రోజులు ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడెందుకో తల్లి తన భర్తను వాడు అంటుంటే వినలేకపోతుంది. మరి నీ ఉద్యోగం మాట ఏమిటి? ఎలా వెళ్తావు? అసలే నీ చుట్టూ ఉండేవాళ్ళు ఫ్యాషన్గా ఉంటారేమో. అంత పెద్ద కడిపేసుకుని ఎలా తిరుగుతావే? అది ఆయన ఆలోచిస్తారులే మమ్మీ. అలాంటివి నాకన్నా ఆయన ఎక్కువగా ఆలోచించి ఏదో ఒక ప్లాన్ చేస్తాడో అంది ఆరాధ్య. వాడేం చేస్తాడే? నువ్వు సంపాదించి తెచ్చిస్తే అకౌంట్లో వేసుకుని అంకెలు పెంచుకుంటాడు. నువ్వు అలా అనుకు మమ్మీ. ముందు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. నాకు వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకు? హాయిగా ఉన్న ప్రాణానికి వాత పెట్టుకోవడానికా? నువ్వు అలాగే అంటావు. నన్ను అర్థం చేసుకోవు. పెద్దదాన్ని నేనేంది నిన్ను అర్థం చేసుకునేది? నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. ఎందుకు మమ్మీ వాదిస్తావు? వాడేదో నిన్ను మాయ చేశాడే. లేకుంటే నీకు ఈ పాడు బుద్ధి పుట్టేది కాదు. చక్కగా ఉన్నదానివి ఉండకుండా మళ్ళీ వెళ్ళి తిట్టించుకుని వస్తావా? ఊరికే ఎందుకు తిడతాడు? గోళ్ళు దగ్గర గోల్మాల్ జరిగిందనేగా. ఏంటే మెత్తబడుతున్నావు? అదేం లేదు మమ్మీ. ఏదో ఉంది. దాస్తున్నావు. లేకుంటే ఈ మాటలేంటి? వినాలంటేనే భయంగా ఉంది. వాడి రాక్షసుడే. నిన్ను నరికేసినా నరికేస్తాడు. ఇప్పుడు ఆయన ఒక్కరే లేరు. వాళ్ళ మమ్మీ కూడా ఉంది. మమ్మీనా? అతనికి ఎవరో లేరన్నావు. అందరూ ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళంతా నా వాళ్ళవుతారు. నాకు కూడా ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచిస్తే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఇప్పుడు ఎవరికున్నాయి ఫ్యామిలీ లైఫ్లు? వాత్సల్యకుందా? సరియుకుందా? ఇంకెందరున్నారో బయట మనకు తెలియకుండా. నాకు అలా ఉండాలని లేదు. హేమంత్ వాళ్ళ మమ్మీ చాలా మంచావిడ. ఆవిడ ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఎవరే? అప్పుడు నీకు చెప్పానే, శార్వానే ఆంటీ అని. ఆవిడే. అవతల వైపు నుండి సడన్గా కాల్ కట్ అయింది. ఆరాధ్య మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసహనంగా కదిలింది ఆరాధ్య. సరియు కళ్ళు విప్పకుండానే ఆరాధ్యను గమనిస్తుంది. నెమ్మదిగా తన చేయి తీసి ఆరాధ్య మీద వేసి దగ్గరికి లాక్కుంది. దగ్గరగా ఉండటం వల్లనో ఏమో ఆరాధ్య మాటలే కాకుండా అవతల వైపు నుండి బిగ్గరగా మాట్లాడుతున్న రమాదేవి మాటలు కూడా వినిపించాయి. తల్లి మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆరాధ్యకు అనీజీగా ఉంది. పడుకోలేక లేచి బాల్కనీలోకి వెళ్ళింది. ఆరాధ్య వెళ్ళిన వెంటనే సరియు కూడా లేచి మెల్లగా నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది. ఏంటే ఇలా వచ్చో? నిద్ర రావడం లేదా? ఏమీ తెలియనట్లే అడిగింది సరియు. అంది విచారంగా ఎటో చూస్తూ. నీ శాడ్ లుక్స్ నిన్ను చూస్తుంటే సాఫ్ట్వేర్ అమ్మాయిలా లేవు. నార్మల్ లేడీలా ఉన్నావు అంది సరియు ఆరాధ్యను గుచ్చిగుచ్చి చూస్తూ. నేను నార్మల్ లేడీనే. అలా అనుకుంటే అంతే ఉంటాం. ఎంజాయ్ చేయలేం. అది కాదు సరియు. నువ్వు ఇంకేం మాట్లాడకు. ఒక్కసారి మనల్ని మనం అద్దంలో చూసుకుంటే ఎంత డిఫరెంట్గా కనిపిస్తామో మన ఆలోచన కూడా అంతే డిఫరెంట్గా ఉండాలి. ఎంత డిఫరెంట్గా అంటే ఇదిగో ఇప్పుడు మనం వేసుకున్న ఈ కాస్ట్లీ నైట్ సూట్లా, పాష్గా ఉన్న మన ఏ స్టైల్లా. సరియు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ప్లీజ్. అంత ఓపిక నాకు లేదా ఆరాధ్య? నేను చూసినప్పుడు, నీ గురించి విన్నప్పుడు నువ్వు కూడా నాలాంటి అమ్మాయివే అనుకున్నాను. నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉండొచ్చు అనుకున్నాను. అంతే తెలుసు నాకు. అలా కాకుండా మరీ అంత డెప్త్కి వెళ్ళి ఆలోచించడం నాకు చేత కాదు. అలాంటి పని నేనెప్పుడు చెయ్యను అంది. అది కాదు సరియు, మా మమ్మీ ఇలా మాట్లాడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం నా చిట్టి పాడి నా డబ్బులు నాకు ఇచ్చినా నేను హేమంత్ దగ్గరికి వెళ్ళేదాన్ని. కేవలం ఆ డబ్బుల వల్లనే నేను నా భర్తకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అతనికి నచ్చ చెప్పుకోవాలంటేనే ప్రాణం చచ్చిపోతుంది. అలాంటి భర్తకి దూరంగా ఉండటమే బెటర్.
నాకు తెలిసి మీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీ గురించి బాగా ఆలోచించే పెళ్లిలో ఇస్తామన్న డబ్బుల్ని, బంగారాన్ని, ఫ్లాట్స్ని ఇవ్వకుండా ఆపేశారు. ఇస్తే హేమంత్ ఈ పాటికి అవన్నీ ఖర్చు చేసి నీకంటూ ఏం లేకుండా చేసేవాడు. మీ పెద్దవాళ్ళు ఇలాంటి హేమంతుల్ని ఎందరో చూసుంటారు. ఆ అనుభవంతోనే అతన్ని నమ్మడం లేదు. డబ్బులుంటే ఎక్కడికి పోవు, వాటిని మీ వాళ్ళ దగ్గరే ఉండని అంది. ఆ డబ్బుల్నే సరియు హేమంత్ అడిగేది. ఏ డబ్బుల్ని అడిగినా హేమంత్ని నేను అప్రిషియేట్ చేయను ఆరాధ్య. ఎందుకంటే అతను నిన్ను తిట్టాడని తెలిసినప్పుడే నాకు ఇంప్రెషన్ పోయింది. ఇకపోతే మీ అత్తగారి తెలివి చూసావుగా. నేను వాత్సల్య చూస్తున్నామని తెలిసే నీ ఒళ్ళంతా తడుముతూ పెద్ద షో చేసింది. అదంతా ప్రేమ అనుకుంటున్నావా? కాదు, డ్రామా. వాళ్ళ 3 లక్షలు నీ దగ్గర ఉన్నాయిగా, అవి తీసుకోవాలనే అదంతా. తీసుకున్నాక నిన్ను ఇంట్లోంచి నెట్టేస్తుంది. అలా నెట్టేయడం ఆవిడికి అలవాటేగా అంది సరియు. ఆరాధ్యకు సరియు మాటలు కరెక్టే అనిపిస్తున్నాయి. సరియుకి ఆరాధ్య ముఖంలో తను ఆశించిన మార్పులు కనిపిస్తున్నాయి.